సో టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అవుతుందో దానికి తగ్గట్టు మీ సర్జరీస్ చేసేవి కూడా చాలా మారిపోతూ వస్తూ Yes. ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు ఈ కండిషన్లో ఎన్నో వచ్చినప్పుడు పేషెంట్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, లైక్ Yes. రోబోటిక్ సర్జరీ మంచిదా లేకపోతే కనుక మాన్యువల్ సర్జరీ మంచిదా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చే ముందు మనకి ఏంటి అంటే వీ నీడ్ టు నో ద డిఫరెన్స్. అసలు మాన్యువల్ గా చేసేది ఏంటి, రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? ప్లీజ్. రోబోటిక్ సర్జరీ అంటే మనకి ఏదో రోబోట్స్ సర్జరీ చేయదు. దాట్ ఈస్ అ రోబోటిక్ మెషినరీ ఆపరేటెడ్ బై అ సర్జన్. ఓకే. మాన్యువల్ గా చేసేది దీనికి డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, కొంతవరకు ప్రిసిషన్ అనేది బెటర్ గా ఉంటుంది, కొంచెం అవుట్కమ్ అనేది బెటర్ గా ఉంటుంది. బట్ ఏంటంటే అల్టిమేట్లీ దాట్ ఈస్ ఆల్సో డన్ బై ఆర్థోపెడిక్ సర్జన్. మేము చేసే ప్రొసీజర్ టైంలో కానీ ఇన్స్ట్రుమెంటేషన్ అదంతా కొంచెము రోబోటిక్ లో బెటర్ ఉంటుంది, ప్రెసిషన్ బెటర్ ఉంటుంది. అంటే పెయిన్ అనేది తక్కువ ఉంటుంది లేదు, అలా ఏం లేదు. అలా ఏం లేదు. ద అవుట్కమ్ కొంతవరకు బెటర్ ఉంటుంది. మాన్యువల్ గా చేసినా రోబోటిక్ గా చేసినా ఆల్మోస్ట్ ద రిజల్ట్స్ ఆర్ ద సేమ్. బట్ వెన్ ఇట్ ఇస్ కంపేర్డ్ టు ద మాన్యువల్, రోబోటిక్ కి కొంచెం ఎక్కువగా మనకి అవుట్కమ్ అనేది బెటర్ ఉంటుంది. ఓకే. అంటే అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే పేషెంట్ డెసిషన్ ఉంటుందా లేకపోతే డాక్టర్స్ గా మీరు గైడ్ చేస్తారా, ఇది తీసుకోండి ఇది లేదు, మేము చేయించుకోండి? గైడ్ చేయమండి, వి గివ్ దెమ్ ద ఆప్షన్స్. ఓకే. ఈ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, ఇది మాన్యువల్ సర్జరీ అంటే అంటే ఏంటి, మేము ఏం చేస్తాము అనేది మనం చెప్పి అల్టిమేట్లీ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఓకే. మనం సజెస్ట్ చేసేది కాదు. రైట్. అకార్డింగ్ టు ద పేషెంట్ చాయిస్. పేషెంట్ చాయిస్ తోని వాళ్ళు మాన్యువల్ గా చేయమంటే చేస్తాము, రోబోటిక్ గా చేయమంటే రోబోటిక్ గా చేస్తాము.